ఓకే. ఈ తెలుగు మీడియా ఛానల్ ఉన్నాయి కదా, ఈ తెలుగు మీడియా ఛానల్లో ఇందిరా పార్క్ కాడ తల్లిదండ్రులు వచ్చి విద్యా హక్కు కోసం ధర్నా చేస్తే TV9లో చిన్న వార్త రాలే, TV5లో చిన్న స్క్రోలింగ్ రాలే, 10TVలో కవరేజ్ లేదు, జీ తెలుగు న్యూస్లో ఇక అదైతే మొత్తమే లేదు, ABN ఆంధ్రజ్యోతిలో లేదు, V6 ఒక్క దాంట్లో వచ్చింది, CVR లేదు, NTV లేదు, HMTV లేదు, T న్యూస్ లేదు, I న్యూస్ లేదు, ETV2 లేదు, ఎందులో లేదు, ఇది లేదు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది విద్యార్థులకు తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి నష్టం పైన జెన్యూన్ కాజ్గా ప్రజలు కొట్లాడి ఇందిరా పార్క్ కాడికి వేలాది మంది తరలి వస్తే ఈ ఛానళ్ళలో ఎందులో రాలేదు. రెండో విషయం ఏంటంటే ప్రజలను ఈ విధంగా చైతన్యవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని నడుపుతున్నటువంటి తీన్మార్ మల్లన్న మీరు చూడండి, మీరు రీల్స్లో అక్కడిక్కడ చూడండి, ఇక్కడ ఈ కవరేజ్ లేదు. ఆలేరులో మొన్న ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగింది, ఆ ప్రోగ్రాంలో వాస్తవానికి కూడా ఏం కాలే, అక్కడ జరిగింది ఏమీ లేదు. పాపం వాళ్ళదేం లేదు, మాదేం లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఇంకా నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటే వాళ్ళంతా మళ్ళీ నా ఫ్రెండ్సే, మందెవరు కాదు. తీన్మార్ మల్లన్నను తరిమి కొట్టిన కార్యకర్తలని ఈ జీ న్యూస్ తోడేస్తాడు. వీళ్ళందరూ ఈ ఛానళ్ళన్నీ అంటే తీన్మార్ మల్లన్న గురించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి వీళ్ళు ఆలేరు ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమం కాడు ఉంటారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఈ ఛానళ్ళు చర్చించాయి, ఒకటి అరా ఛానల్ తప్ప. అంతెందుకు, ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావాలని బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఈ రోజుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి సాయి ఈశ్వరాచారి ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక్కడ మన ఆఫీస్ ముందు రోడ్ మీద సూసైడ్ చేసుకొని ఒక అబ్బాయి చనిపోతే ఏ ఒక్క ఛానల్ కూడా ఇట్లా బీసీ ఉద్యమం కోసం చనిపోయిండు అని ఆయనది వేయకుండా ఇంకా మీదికెళ్ళి తీన్మార్ మల్లన్ననే చంపిండు అనేటువంటి కలరింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇంకా ఈ మీడియా చూడండి, ఈ మీడియా చేసినటువంటి కథ చూడండి. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఈ జీ న్యూస్ వన్కి, TV9, TV5, 10 టీవీలు అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి. మీరు ముడ్లు దేక్కున్నా కూడా ఈ రాష్ట్రం బీసీల వశం కాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల చేతికి హక్కులు రాబోతా ఉన్నాయి, అధికారం రాబోతా ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది నాకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీడియానందరినీ మీరు ఎవరైతే ప్యాకేజీలు తీసుకుంటారు కదా, ఆడోళ్ళ తాన మగోళ్ళ తాన అందరి తాన, వీళ్ళందరినీ ఇట్లా కూర్చుండబెట్టి చూడాలని ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీడియా ఒకప్పటి మీడియాకి రెస్పెక్ట్ ఎప్పుడు మేమున్నటువంటి కాలంలో, నేను జర్నలిజం నేర్చుకుంటున్నటువంటి కాలంలో మీడియా జర్నలిస్టులు అంటే మీడియా అంటే ఓ MVR శాస్త్రి గారు, చాలా పెద్ద వాళ్ళు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు. మీరు ప్యాకేజీ స్టార్ లాగా మారి ఇప్పుడు మన ఆఫీస్ ముందు ఒక బీసీ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కదా, ఇదే ఉద్యమకారుడు ఆమె కల్వకుంట్ల కవిత ఇంటి ముంగట్నో లేకపోతే కేసీఆర్ దగ్గరనో కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి అని చెప్పి పుట్టుకున్న చచ్చిపోయింది అనుకో, కవరేజ్ ఎట్లా ఉంటుండే? మామూలు ఉండకపోతుండే, ఎట్లుంటుండే? వేరే వార్తనే ఉండకపో. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీసీల నుంచి బలమైన నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, వచ్చినా కూడా వాళ్ళని ఆగం చేయాలి. ఇగో ఇది మీరు ఆగం చేస్తే ఆగమయ్యేటువంటి తీన్మార్ మల్లన్న. ఎందుకంటే మీ అనుమానం చదివి వచ్చిన నేను ఇడికి, మీ షటర్లు ఎట్లా పనిచేయాలో చదివి ఇడికి వచ్చిన నేను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ బీసీ సమాజం అంతా మిమ్మల్ని రోడ్ల మీద ఉరికించి కొట్టేటువంటి రోజు అయితే తప్పకుండా వస్తుంది, ఒత్తుడుగా అత్తేస్తా. ఇవాళ తమిళనాడులో ఏ విధంగానైతే మీడియా, పేపర్లు, నేషనల్ ఛానళ్ళు డిఎంకే అన్నా డిఎంకే వంత బాడితే ముడ్డి మీద తన్నీరు అక్కడ ఉన్నటువంటి జనం తన్ని సోషల్ మీడియాను ఆయుధంగా మార్చి అక్కడ ఉన్నటువంటి విజయ్ని ఇలా ముఖ్యమంత్రి పీఠం దగ్గర గుంజుకపోయారు. మొత్తం భారతదేశంలో మొత్తం మీడియాను చూసేటువంటి వాళ్ళు 4.5% లేరు, 93.5% సోషల్ మీడియాలో ఉన్నారు. ఇలా బీసీ ఉద్యమం కూడా సోషల్ మీడియాలోనే ఉంది. ఇలా మీరు చూడండి, ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ ధర్నా చేస్తే ఈనాడులో వార్త వస్తుంది,
ఆంధ్రజ్యోతిలో వస్తుంది. ఏడొస్తుంది? హైదరాబాదు లోకల్ పేజీలో వస్తుంది వార్త. అరే వచ్చిందని మనోళ్ళు. కానీ ఎక్కడన్నా ఇద్దరు రెడ్లు ఇద్దరు వెలమలు గుసగుస పెట్టుకుంటే మెయిన్ పేజీలో. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దూద్ కా దూద్ పానీ కా పానీ అర్థమైపోయింది జనానికి. మీ మీడియా ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని ప్యాకేజీ కథనాలు వడ్డించినా, నేను అడుగుతా ఉన్నాయా, నేను ఇక్కడ ఉన్న మీడియాని అడుగుతా ఉన్నా, ఎంతమంది సీఈఓలకు కవిత డబ్బులు పంపిస్తుందా నెలకు చెప్పురా. ఆ ఇచ్చే దాంట్లో కూడా మావోడే ఉన్నాడు. మళ్ళా ఎంతెంత ఇస్తారో కూడా తెలుసు. జీ న్యూస్ భరత్కి ఎంత పోతుంది నెలకు ప్యాకేజీ, ఏ పార్టీ నుంచి ఎంత పోతుంది, ఏ నాయకుడి నుంచి మొత్తం లెక్కలు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మాట్లాడుకుందాం దాని మీద. నేనేమంటున్నా, ఈ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజల ఆశయాలను, మెజారిటీ వర్గాల రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పదానే మీ మీడియా? పేదవాడికి ఒక నాణ్యమైన విద్య అందాలని చెప్పదా?